ఓం నమో వెంకటేశాయ. మనం ఈరోజు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు 300 రూపీస్ టికెట్స్ను 200 రూపీస్కు, అలాగే శ్రీవారి లడ్డూను 50 రూపీస్ ఉండేది 25 రూపీస్కు మార్పు చేస్తారని వస్తున్నాయండి. సో దానికి సంబంధించింది టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో ఏం చెప్పారు అనే విషయాన్ని ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. అలాగే టైమ్ స్లాట్ టోకన్స్ మరియు దివ్యదర్శనం టోకన్లు ఎక్కడెక్కడ ఇస్తున్నారు, ఏ టైమింగ్కి ఇస్తున్నారు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. దాంతోపాటు తిరుమల తాజా సమాచారాలు, తిరుమలలో రద్దీ కొనసాగుతుందా లేదా అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. సో వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల తిరుపతి అప్డేట్స్. ముందుగా శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం మరియు లడ్డు ధరల్లో ఎటువంటి మార్పు లేదు. టీటీడీ ధరలను సవరించిందని పలు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవము అనేసి అయితే టీటీడీ దేవస్థానం అయితే తెలిపారండి. తిరుమల శ్రీవారి 300 రూపీస్ ప్రత్యేక ప్రవేశ దర్శనం మరియు 50 రూపీస్ లడ్డు ప్రసాదం ధరల్లో ఎటువంటి మార్పు లేదని టీటీడీ అయితే స్పష్టం చేసింది. పలు సామాజిక మాధ్యమాలలో శ్రీవారి లడ్డు ధరలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం ధరలను టీటీడీ సవరించినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని భక్తులకు తెలియజేయడమైనది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొరకు దళారులను సంప్రదించవద్దు అనేసి అయితే కూడా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోందండి. 300 రూపీస్ టికెట్స్ను అలాగే లడ్డు ధరలో ఎటువంటి మార్పు లేదని అయితే స్పష్టం చేశారండి. వీటిని నమ్మద్దు, ఈ న్యూస్ అయితే అవాస్తవం అనేసి అయితే చెప్పారండి. ఈరోజు కొన్ని వాట్సాప్ గ్రూపులలో తిరుమల దర్శనానికి సంబంధించి అధిక ధరలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు పొందవచ్చునని కొంతమంది వారి ఫోన్ నెంబర్లతో కూడిన సమాచారం సర్క్యులేట్ అవుతున్నది. వాస్తవానికి శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి టీటీడీ వెబ్సైట్ ద్వారానే కాకుండా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన టూరిజం విభాగాలకు కొంత టికెట్ల కేటాయింపు జరిగింది. భక్తులు ఎవరైనా సంబంధిత టూరిజం ద్వారా ఈ టికెట్లను పొందే సౌకర్యం ఉన్నది. టూరిజం ద్వారా రావాలి అనుకునే భక్తులు దళారీల ద్వారా కాకుండా నేరుగా రాష్ట్ర టూరిజం వెబ్సైట్ ద్వారా కూడా దర్శనం ప్యాకేజీ టికెట్స్ పొందే అవకాశం ఉంది, భక్తులు గమనించగలరు. అయితే కొందరు దళారులు అమాయకులను తాము సదరు టూరిజం వెబ్సైట్ ద్వారా మీకు టికెట్లు బుక్ చేసి ఇస్తామని, ఇందుకు గాను ధర ఎక్కువ అవుతుందని పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్లో అమాయకులైన భక్తులను మోసగిస్తున్న దళారులపై టీటీడీ విజిలెన్స్ విభాగము కఠిన చర్యలు తీసుకుంటుందని తెలియజేయడం అనేది. అంతేకాకుండా ఇటువంటి దళారుల మాట నమ్మి మోసపోవద్దని భక్తులకు విజ్ఞప్తి చేయడమైనది. ఈ టూరిజం వెబ్సైట్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చండి 300 రూపీస్ టికెట్స్ని. మనం ఇప్పుడు వైజాగ్ నుంచి తిరుపతికి, అలాగే కాకినాడ నుంచి తిరుపతికి, అనంతపురం నుంచి తిరుపతికి, ఇట్లా ఏ ఊరు నుంచైనా రావచ్చండి. సో అలాగే చెన్నై నుంచి తిరుపతికి, అలా ఏ స్టేట్లో నుంచైనా ఇలా వస్తున్నాము అంటే టూరిజం ఏపీఎస్ఆర్టీసీ లేకపోతే టీఎస్ఆర్టీసీ ఇలా టూరిజం వెబ్సైట్లలో మనం ఓపెన్ చేసుకుని అయితే బుక్ చేసుకోవచ్చండి. దానికి మనం 300 రూపీస్ టికెట్స్ కూడా మనం బుక్ చేసుకోవచ్చు. అందులోనే మనకి తిరుమలకి రాను పోను రెండింటికి అప్ అండ్ డౌన్కి కలిపే మనము ఈ టూరిజం వెబ్సైట్లో అయితే బుక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన వీడియో అయితే తొందరలోనే మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తామండి. ఇదండి దీనికి సంబంధించిన న్యూస్. అయితే ఎలాంటి మార్పులు చేపట్టలేదు, వీటిని నమ్మద్దు అనేసి అయితే టీటీడీ దేవస్థానం అయితే భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు అండి. ఇప్పుడు మనము టైమ్ స్లాట్ టోకన్స్ మరియు దివ్యదర్శనం టోకన్లు ఎక్కడెక్కడ ఇస్తున్నారు, ఏ టైమింగ్కి ఇస్తున్నారు అనే విషయాన్ని అయితే చూద్దామండి. ముందుగా టైమ్ స్లాట్ టోకన్స్, వీటినే SSD టోకన్స్ అని కూడా అంటామండి. సో వీటిని మనకైతే తిరుపతిలో 3 ప్లేసులలో అయితే ఇస్తున్నారండి. సో ఇవి బస్టాండ్కి ఆపోజిట్లో ఉండే శ్రీనివాసం కాంప్లెక్స్లోను, అలాగే రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో ఉండే విష్ణునివాసం, రైల్వే స్టేషన్కి బ్యాక్ సైడ్లో ఉండే గోవిందరాజస్వామి సత్రాల్లో ఈ 3 ప్లేసులలో అయితే ఇస్తున్నారండి. ఈ 3 ప్లేసుల్లోనూ ఎర్లీ మార్నింగ్ 3 గంటల నుంచి అయితే ప్రొవైడ్ చేస్తారండి. ఈ టికెట్స్ వచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, ఈ టైమ్ స్లాట్ టోకన్స్. సో మనం తీసుకునే ఈ టోకన్ మీద అయితే మనకి టైం అనేది మెన్షన్ చేసి ఉంటారండి. సో ఈ టైం ఏ టైంకి ఇచ్చారో ఆ టైంకి 1 అవర్ ముందే, లేదు అంటే 4 అవర్ బిఫోర్ వెళ్ళినా కూడా అలో చేస్తారు అండి. సో ఈ టైం 4 అవర్ బిఫోర్ ఆఫ్టర్ వెళ్ళినా అలో చేస్తారు. ఈ టైమ్ స్లాట్ టోకన్స్ మీద ఏ టైం మెన్షన్ చేసి ఉన్నారో ఆ టైంకి ఆ రోజుని ఈ టోకన్స్ అనేవి ఏ రోజుటి దర్శనం కోసం ఆ రోజుటి దర్శనానికి మాత్రం అలో చేస్తారండి. ఎవరి టోకన్స్ వాళ్ళే తీసుకోవాలి. ప్రతి ఒక్కరు క్యూ లైన్లో నిలబడి వాళ్ళ ఆధార్ కార్డులో చూపించి తీసుకోవాల్సి ఉంటుందండి. ఒకరే నిలబడి అందరికీ తీసుకోవడానికి కుదరదు, కాబట్టి ఎవరి టోకన్స్ వాళ్ళే తీసుకోవాలి. ఇవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, ఎవరి ఆధార్ కార్డులు చూపించి అయితే తీసుకోవాల్సి ఉంటుంది. శ్రీనివాసం కాంప్లెక్స్లోను, అలాగే గోవిందరాజ స్వామి సత్రాలు, విష్ణునివాసం ఈ 3 ప్లేసులను సేమ్ అండి.
మార్నింగ్ 3 గంటల నుంచి అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇవి తొందరలోనే అయిపోతాయండి. తొందరగా మనము ఎంత ఎర్లీ మార్నింగ్తో వెళ్ళాము అంటే అంత తొందరగా మనమైతే ఈ టోకన్స్ అనేవి తీసుకోవడానికి ఉంటుంది. అలాగే ఇంకా దివ్య దర్శనం టోకన్లు అండి. ఈ దివ్య దర్శనం టోకన్లు వచ్చి మనకు కాలినడకన మెట్ల మార్గంలో వెళ్ళే భక్తులకైతే ప్రొవైడ్ చేస్తారండి. సో ఇవి మనకి అలిపిరి మెట్ల మార్గంలోను అలాగే శ్రీవారి మెట్ల మార్గంలో ఈ 2 మెట్ల మార్గంలో ప్రొవైడ్ చేస్తున్నారు. అలిపిరి మెట్ల మార్గంలో అయితే మనకి భూదేవి కాంప్లెక్స్ కిందనే ఉండే భూదేవి కాంప్లెక్స్లో అయితే ఇస్తున్నారండి. ఈ టోకన్స్ తీసుకొని అయితే మనము దర్శనానికి వెళ్ళొచ్చు. అలాగే ఈ శ్రీవారి మెట్ల మార్గంలో అయితే మార్చారండి. సో ముందు అయితే 1283వ మెట్టు వద్ద ఇచ్చేవాళ్ళు. ప్రెసెంట్ ఇప్పుడు అలా కాదండి, 1200 మెట్టు వద్ద మాత్రమే ఇస్తున్నారు. సో అక్కడ మనము టోకన్స్ తీసుకున్నామంటే తప్పకుండా స్కానింగ్ చేసుకునే వెళ్ళాలండి. ముందు స్కానింగ్ చేసుకోకపోయినా దర్శనానికి అలో చేసేవాళ్ళు. ఇప్పుడు మనం టోకన్ తీసుకొని ఒకవేళ స్కానింగ్ చేసుకోకపోతే దర్శనానికి అయితే అలో చేయరండి. తప్పకుండా మనం టోకన్ తీసుకొని అక్కడే 1200 మెట్టు వద్దే స్కానింగ్ చేసుకొని వెళ్తేనే మనకైతే దివ్య దర్శనానికి అలో చేస్తారు. లేదు అంటే మనం టోకన్ తీసుకొని మెట్ల మార్గంలో వెళ్ళినా కూడా మనల్ని ఒకవేళ స్కానింగ్ చేసుకోకపోతే ధర్మదర్శనం కోసం ఎలాంటి టోకన్స్ తీసుకోకుండా వెళ్తారు కదా, వాళ్ళ క్యూ లైన్లోనే వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించి టోకన్స్ తీసుకొని తప్పకుండా స్కానింగ్ చేసుకొని వెళ్ళాలి అనేసి అయితే కోరుకుంటున్నామండి. శ్రీవారి మెట్ల మార్గంలో ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఓపెన్లో ఉంటుందండి శ్రీవారి మెట్ల మార్గంలో. సో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అయితే చిన్నపిల్లలు అంటే 12 సంవత్సరాల లోపు పిల్లలను ఈ టైమింగ్స్లో మాత్రమే అలో చేస్తారు అండి. మధ్యాహ్నం 2 గంటల లోపు మాత్రమే. అలిపిరి మెట్ల మార్గంలోనూ అంతే, శ్రీవారి మెట్ల మార్గంలోనూ అంతే. మధ్యాహ్నం 2 గంటల తర్వాత అయితే అలో చేయరు. ఈ విషయాన్ని గమనించాలి భక్తులు. ఇంతేనండి దివ్య దర్శనం టోకన్ల గురించి అలాగే టైమ్ స్లాట్ టోకన్ల గురించి. ఈ రోజుటి దర్శన వివరాలు. 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన టోకన్స్ తీసుకున్న వాళ్ళకి 2 నుంచి 3 గంటల సమయం అయితే పడుతుందండి. అలాగే టైమ్ స్లాట్ టోకన్స్ మరియు దివ్య దర్శనం టోకన్లు ఉన్న వాళ్ళకి 4 నుంచి 6 గంటల సమయం అయితే పడుతుందండి. ఈరోజు స్వామివారి దర్శనానికి ఎలాంటి టోకన్స్ లేకుండా ధర్మదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి వెళ్ళే భక్తులకైతే 18 గంటలు పడుతుందండి. నిన్న స్వామివారిని దర్శించుకోవడానికి 31 కంపార్ట్మెంట్లు అయితే భక్తులు వెయిట్ చేస్తున్నారు అండి. నిన్న స్వామివారిని 81,455 మంది అయితే దర్శించుకున్నారు. అలాగే తలనీలాలు 31,251 మంది అయితే సమర్పించుకున్నారండి. తలనీలాలు హుండీ కానుకలు 3,67,00,000 అయితే వచ్చాయండి నిన్నటి హుండీ ఆదాయము. ఈరోజు ఎలాంటి టోకన్స్ లేకుండా ధర్మదర్శనం కోసం ప్రెసెంట్ ఇప్పుడు క్యూ లైన్లోకి వెళ్ళే భక్తులకైతే మాత్రము 20 గంటలకు పైనే పడుతుందండి. ఆల్రెడీ వెయిటింగ్ కంపార్ట్మెంట్లో వెయిట్ చేస్తున్న భక్తులకైతే 18 గంటల లోపలే స్వామివారి దర్శనం అయితే అయిపోవచ్చండి. భక్తుల రద్దీని బట్టి అయితే సమయాలు మారుతూ ఉంటుంది. భక్తులైతే ఈ విషయాన్ని గమనించాలండి. ఇంతేనండి ఈ రోజుటి న్యూస్ అయితే తిరుమలకు సంబంధించినవి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సో దట్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది మరింత శ్రీవారి భక్తులకైతే రీచ్ అవుతుందండి. ఓం నమో వెంకటేశాయ. సర్వేజన సుఖినో భవంతు.